హలో, అందరూ బాగున్నారనుకుంటాను. ఈరోజు వచ్చేసి మా కిడ్స్ స్విమ్మింగ్ ఏరియా, అదే మన గ్రీన్వుడ్ హై స్కూల్ స్విమ్మింగ్ ఏరియాకి అయితే వచ్చాము. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో వచ్చేసి ఇది ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇక్కడ కిడ్స్ అందరికీ స్విమ్మింగ్ పాఠాలు అయితే నేర్పిస్తుంటారు. సో ఇక్కడ మనకు అందరూ ఎవరైతే ఇన్స్ట్రక్టర్స్ ఉంటారో వాళ్ళు వెళ్ళి అక్కడ ఫిషెస్ అవన్నీ పెట్టినారు కదా, కిడ్స్ ఆడ వెళ్ళి నుంచుంటే వాళ్ళు తీసుకెళ్తారనమాట వాళ్ళ టయానికి. సో ఇప్పుడు వరుణ్ వెదురు అయితే ఆ పిల్లోడు వాళ్ళు నేర్పించేవాడు వీళ్ళకు జంట్. సో వాడు అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళకి వెనకాల 2 ప్యాడ్స్ మాదిరి కడతాడు. సో అవేంటంటే మనకు మునగబెల్ల మాదిరి, అవి కొద్దిగా మునిగిపోకుండా వాళ్ళకు సేఫ్టీ అనమాట పిల్లలకు. అండ్ దెన్ ఇక్కడ సో వాళ్ళు ఇది అయిపోయిన తర్వాత మనకు వాళ్ళను స్విమ్మింగ్ ఏరియాకి అయితే తీసుకెళ్తారు. చూడండి ఇక్కడ అందరూ పెద్ద స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు. అది లెవెల్ 6 అనుకుంటా. వీళ్ళందరూ స్విమ్మింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు అనుకుంటున్నా నేను. నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా, మీకు ఎక్కువ తెలిసింటే ఒకవేళ నేను తప్పు మాట్లాడుతుంటే కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఇక్కడైతే ఫుల్గా మన వరుణ్ వెదురుకి అయితే ఇంకా ఇప్పుడు కడుతున్నాడు. వాడు కట్టిన తర్వాత ఆడికి తీసుకెళ్ళి స్విమ్మింగ్ పాఠాలు అయితే నేర్పిస్తాడనమాట. సో ఇక్కడ హాఫ్ అవర్ క్లాసులు ఉంటాయి యూజువల్గా. వారానికి 2 రోజులా లేదంటే 4 రోజులా ఇట్లా తీసుకోవచ్చు అనమాట. సో ఫుల్ ఫన్ అనమాట కిడ్స్కి నీళ్ళల్లో ఆడడం అనేది. సో కొందరు చిన్న పిల్లలు అయితే ఏడుస్తూనే ఉన్నారు మేము స్విమ్మింగ్ చేయమన్నట్టు. బట్ వరుణ్ వెదురు పెద్దోళ్ళు కదా, వాళ్ళకు బాగా ఇష్టం ఉన్నట్టుంది స్విమ్మింగ్ అంటే. సో దే ఆర్ గోయింగ్ ఆన్ దేర్ ఓన్ నౌ ఏ డేస్. సో దట్ ఈస్ గుడ్ ఫర్ మీ ఆల్సో. సో వాళ్ళైతే ఇంకా ప్యాడ్స్ అవన్నీ అయితే కడుతూనే ఉన్నాడు పిల్లలకి. సో వన్స్ అవి కట్టిన తర్వాత అక్కడికి తీసుకెళ్తాడు. సో నౌ దే ఆర్ మూవింగ్ దేర్. అక్కడ సైడ్కి తీసుకెళ్ళి వీళ్ళకి నేర్పిస్తాడు అనుకుంటా. ఇక్కడ చాలామంది పిల్లలైతే ఉన్నారు. సో వాళ్ళందరూ సో ఆమె చెప్తుంది వీళ్ళకి ఇక్కడ వాటర్ ఉన్నాయి, అట్లా సైడ్కి నడవండి అని. సో గైస్ సైడ్ అంటే నడవండి. అండ్ దెన్ సో అక్కడికి తీసుకెళ్తున్నాడు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళకు డైలీ స్విమ్మింగ్ ఎట్లా చేయాలి ఏంటి అనేది అయితే నేర్పిస్తుంటారనమాట. చూడండి, ఒక్కొక్క ఇన్స్ట్రక్టర్కి 2 లేదా 3 పిల్లలు అయితే ఉన్నారు. నాకు తెలిసి మ్యాక్సిమం 4 అయితే ఉంటారనుకుంటా. ఇప్పుడైతే వీళ్ళు రెడీ అవుతున్నారు. ఇంకా వాళ్ళ ఇన్స్ట్రక్టర్ అయితే వాటర్లో కాలు పెట్టి కూర్చున్నాడు. అదేవిధంగా సిమ్ ప్యాడ్స్ తీసి పక్కన పెట్టినాడు. ఇప్పుడు ఇంకా పిల్లలు అయితే రెడీ కూర్చున్నారు. సో ఆ స్విమ్మింగ్ పూల్లో కాళ్ళు పెట్టి ఇప్పుడు కాళ్ళతో గిల కొడతారు. చూడండి, సో మనం గిల కొడతామంటాము, వాళ్ళైతే స్లాబ్ చేస్తున్నారు వాటర్లో. సో వీళ్ళకైతే ఫుల్ ఫన్గా ఉంది పిల్లలకు ఆ వాటర్లో కూర్చోవడము. సో ఫస్ట్ బిగినింగ్లో వాళ్ళకు ఇది ఎక్సర్సైజ్ మాదిరి అనమాట పిల్లలకు. సో అది చేసిన తర్వాత వాళ్ళను డిఫరెంట్ మెథడ్స్లో వాళ్ళకు నేర్పిస్తుంటాడు అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ లెవెల్స్, లెవెల్ 1 నుంచి నేర్పిస్తుంటారు. లెవెల్ 1, 2, 3, 4, 5, 6 అన్నట్టు. సో అదేవిధంగా ఎవరైతే ఇట్లా స్విమ్మింగ్ పోటీలు ఉంటారో వాళ్ళకు కూడా ఇక్కడ నేర్పిస్తుంటారు. సో ఇక్కడ హై స్కూల్ లెవెల్, స్టేట్ లెవెల్ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. సో ఇది మనకు ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అవ్వడం వలన ఇది సంవత్సరం మొత్తం అవైలబిలిటీలో ఉంటుంది. పిల్లలు ఎప్పుడు కావాల్సినప్పుడు స్విమ్మింగ్ అయితే నేర్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ పక్కన ఉన్నాయే ఇవన్నీ ఆ పక్కన వాటిలో దుంకి పైకి ఎక్కి దుంకి చేస్తుంటారు. అదేవిధంగా ఇవి జంపింగ్ కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విధంగా వీళ్ళకు పిల్లలకైతే నేర్పిస్తుంటారనమాట. సో ఇప్పుడు వరుణ్ వెదురు వాళ్ళకైతే ఇంకా బ్యాక్ తిరగమని వాటర్లోకి ఏమో దిగమని చెప్తున్నట్టున్నారు. సో వాళ్ళకైతే ఏదో ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. సో మొత్తం మీద పిల్లలు అయితే వాటర్లో దిగినారు. చూడాలి వాళ్ళకు నెక్స్ట్ ఏం నేర్పిస్తారు ఏంటి అనేది అయితే.
మనం ఇంకా అదర్ ఇది అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, మన ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ వీళ్ళకైతే పిల్లలను వాటర్లో మునిగిన తర్వాత ఏదో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాడు. నాకైతే నేను దూరంగా కూర్చున్నా కొద్దిగా, సో నాకైతే వినపడట్లేదు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనేది. బట్ అక్కడ చూసే యాక్షన్ను బట్టి చెప్తున్నా నేను. సో వీళ్ళకు అది పెట్టుకొని, ఆ ప్యాడ్ పెట్టుకొని ఎట్లా స్విమ్ చేయాలనేది నేర్పిస్తున్నాడు వాళ్ళకు, పిల్లలకు. సో దాన్ని పట్టుకొని ఇట్లా బ్యాక్ పెట్టుకొని ఎట్లా చేయాలి, అదేవిధంగా ఫ్రంట్కు దాన్ని పట్టుకొని ఎట్లా మూవ్ చేయాలి అన్నట్టు నేర్పిస్తున్నాడు అనుకుంటా. సో చూద్దాము, ఇక అట్లా బ్యాక్ వెళ్ళి ఎట్లా వెళ్ళాలన్నట్టు నేర్పిస్తున్నాడు వాళ్ళకు. చూడు వాళ్ళ ఇన్స్ట్రక్టర్. అదేవిధంగా అట్లా లెగ్స్ అయితే మూమెంట్ చేయండి అన్నట్టు చెప్తున్నాడు. చాలా ఫన్గా అయితే ఉంది పిల్లలకు. మొత్తం మీద పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పూల్లో. సూపర్గా అయితే ఉంది. సో వరుణ్ విధులతో పాటు ఒక గర్ల్ ఉంది. ఆ గర్ల్కి అయితే అట్లా పట్టుకొని నేర్పిస్తున్నాడు చూడు ఇది ఇన్స్ట్రక్టర్. దాన్ని ఆ ప్యాడ్ని పట్టుకొని ఇట్లా స్టమక్ మీద పెట్టుకొని ఇట్లా బ్యాక్ సైడ్ ఎట్లా స్విమ్ చేయాలి, బ్యాలెన్స్ అనేది వీళ్ళకి చెప్తున్నాడు. బ్యాక్ సైడ్ ఎట్లా స్విమ్ చేయాలన్నట్టు. సో తర్వాత వీళ్ళకు నెక్స్ట్ లెవెల్స్లో ఏంటంటే ఆ బ్యాక్ ఆ రెండు కట్టినాడు కదా, ఆ రెండింటిని కూడా తీసేస్తాడనమాట. సో వాళ్ళు అప్పుడు ఫుల్ స్విమ్మింగ్ వస్తున్నట్టు. దాని తర్వాత మునిగిపోకుండా ఉండే విధంగా ఎట్లా కొట్టాలి, ఇవన్నీ డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ కైండ్ విధంగా చేస్తుంటారు. ఇప్పుడు మా విదురుజుడు కాళ్ళు అయితే పైకి లేపట్లే. ఇక్కడ వీళ్ళకు డిఫరెంట్ లెవెల్స్లో అయితే డిఫరెంట్ స్టెప్స్ అయితే నేర్పిస్తుంటారు. అదేవిధంగా ఆ పక్కన లేడీ పోతుంది కదా, వాళ్ళ గార్డ్ అనమాట. ఎవరైనా కిడ్స్ మునిగిపోతే కనుక వాళ్ళు ఇమ్మీడియట్గా దుంకేసి వాళ్ళను బయటకు తీస్తుంటారు. సో ఆ విధంగా ఒక 3 గార్డ్స్ అయితే ఉన్నారు ఇక్కడ ఇండోర్ పూల్లో అయితే. చూడండి మనకు ఆ పూల్లో లైటింగ్ కూడా మారిపోతుంది. ఒక్కోసారి ఆ ఎల్లోయిష్గా వస్తుంది, ఒక్కోసారి వైట్గా వస్తుంది. సో అది మన వీడియోలో పెట్టింది కాదు, అది ఆ పూల్లోనే వస్తుంది అట్లా ఆటోమేటిక్గా కలర్ అవన్నీ మారిపోతున్నాయి ఎందుకో మరి. నాకైతే రీజన్ అయితే తెలియదు, బట్ ఏదో ఒక రీజన్ అయితే ఉండే ఉంటుంది. అది స్విమ్మింగ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. మీకు ఏమైనా తెలిసింటే ఆ కామెంట్లో పెట్టండి. ఇప్పుడు పిల్లలకు డిఫరెంట్ టెక్నిక్స్ అయితే నేర్పిస్తున్నాడు. ఇప్పుడైతే ఆ బోర్డు తీసి స్విమ్మింగ్ చేయాలని చెప్తున్నాడు. చూడాలి ఎవరు వెళ్తారో. ఇప్పుడు వరుణ్ వెళ్తాడా, విధులు వెళ్తాడా చూద్దాము. సో ఇప్పుడు ఆడ చెప్తున్నారు ఎట్లా చేయాలి ఏంటి అనేది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఇన్స్ట్రక్టర్ అయితే ఏదో త్రో చేసినాడు బాల్ని, అది తెమ్మని చెప్పినాడు. సో వరుణ్ ఆ బోర్డు లేకుండా ఇప్పుడైతే బాగా స్విమ్ చేస్తున్నాడు. లెగ్స్ అయితే మరి పైకి లేయట్లేదు, మరి నాకైతే తెలీదు వాళ్ళ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నాడు ఏంటి అనేది. దట్స్ ఫైన్, బట్ ఓవరాల్గా హీ స్విమ్మింగ్ వెరీ నైస్. అండ్ దెన్ విధులైతే అక్కడ వాచ్ చేస్తూ కూర్చొని ఉన్నాడు. సో ఆ విధంగా అయితే వీళ్ళు స్విమ్మింగ్ అయితే నేర్చుకుంటున్నారు పిల్లలు. చాలా సూపర్ డూపర్గా అయితే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు అయితే ఒక 30 నిమిషాలు 40 నిమిషాల నుంచి ఆ మూల నుంచి ఈ మూలకి, ఈ మూల నుంచి ఆ మూలకి చేప మాదిరి తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళే మనుషులు. ఆ పక్కన ముసలోడు దుబ్బోడు ఉన్నాడు చూడు, వాడు ఒకటే సాగుపడుతున్నాడు వాళ్ళను. వాడినైతే అట్లా అంటాడు ఇట్లా అంటాడు, అడిగిన కొద్ది తగ్గితే పో అంటున్నాడు. సో వాళ్ళ టైం పెట్టుకొని అటు ఇటు మన చేప మాదిరి తిరుగుతున్నారు. నేను అనుకుంటున్నా వీళ్ళైతే ఏదో పెద్ద పోటీలకు పోటీ పడే పోటుగాళ్ళు అనుకుంటాను వాళ్ళు. ఓవరాల్గా మొత్తం మీద చాలామంది స్విమ్మర్స్ అయితే ఉన్నారు. ఆల్ కైండ్ ఆఫ్ స్విమ్మర్స్ అయితే ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. అన్నిటికన్నా ఫన్నీ పార్ట్ ఏంటంటే కొద్దిమంది చిన్నపిల్లలు
బాగా ఏడుస్తున్నారు. ఇప్పుడైతే మొత్తం మీద వరుణ్ అయితే మళ్ళీ వాడి ఓన్ ప్లేస్కి వచ్చేస్తున్నాడు. అట్లా వీళ్ళకైతే డిఫరెంట్ టెక్నిక్స్ అయితే మొత్తం మీద నేర్పిస్తున్నారు. ఈ ఓవరాల్గా స్విమ్మింగ్ పూల్ అయితే చూడండి, లుక్ వైజ్ అయితే ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. సో ఇది ఇండోర్ కావడం వలన అది సన్ మాదిరి వచ్చేదానికి పెట్టినారేమో అనిపిస్తుంది నాకు. ఆ ఎల్లో కలరు డిఫరెంట్గా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.